నమస్కారం అండి. ముందుగా ఈ అమ్మమ్మ గారి కాన్సెప్ట్ నిర్వహిస్తున్న వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలండి. ఈ కాన్సెప్ట్ ద్వారా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి అందరి చిన్ననాటి జ్ఞాపకాలు, అమ్మమ్మ గారి ఇంట్లో జరిగే విషయాలు అందరం షేర్ చేసుకుంటున్నందుకు మీకు మా తరపున, మా అందరి తరపున చాలా చాలా ధన్యవాదాలండి. ఇంకా చిన్నప్పుడు సెలవులు వస్తే చాలండి అమ్మమ్మ గారింటికి వెళ్ళి చాలా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇప్పుడు అమ్మమ్మ గారి ఇల్లు అంటే గుర్తుకొస్తున్నాయి. ఆ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ మళ్ళీ మాకు గుర్తుకు తీసుకొస్తున్నారు. అండ్ ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కొక్కలాగా ఉన్నాయండి. ఒకరికి వీలవుతుంది, ఒకరికి వీలు కాదు అమ్మమ్మ వారి ఇంటికి వెళ్ళడానికి కూడా, వాళ్ళ వ్యాపార నిమిత్తం కానీ ఎలా అయినా సరే. ఇప్పుడు ఒకవేళ వెళ్ళని వాళ్ళు ఉంటే ఇప్పుడు మా అందరి జ్ఞాపకాలు చూస్తూ అదే ఎందుకు వెళ్ళలేదా అన్నట్లు అనుకుంటున్నామండి. చిన్నప్పుడు సెలవులు రాగానే అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తే ఫస్ట్ అమ్మమ్మ చేసేది ఏంటంటే పిండి వంటకాలు చేస్తూ అమ్మమ్మ చాలా చాలా తినిపించేదండి. వద్దు అమ్మమ్మ, కడుపు నిండింది అమ్మమ్మ అన్నా సరే కొంచెం తిను నాన్న అని బుజ్జగించి తినిపించేదండి. అది చాలా చాలా బాగుందండి. అండ్ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేప్పుడు అమ్మమ్మ డబ్బులు ఇచ్చేదండి. ఏమైనా కొనుక్కో నాన్న, ఏదైనా తీసుకో నాన్న, నాకు తీసుకురావడానికి పాసిబుల్ కాలేదు, మమ్మీని అడిగి ఏదైనా కొనిపించుకో నాన్న అని డబ్బులు ఇచ్చేది. ఆ డబ్బులు అన్నీ దాచుకొని మళ్ళీ అమ్మమ్మ పేరు చెప్పి కొనుక్కునే వాళ్ళమండి. అది కూడా చాలా 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 బాగుందండి. అండ్ ఇప్పుడు మా పిల్లలు కూడా వెళ్తారండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా చిన్నప్పుడు ఏంటంటే అమ్మమ్మ గారు కట్టుకున్న చీరలు తీసుకొని ఇలా వేసుకొని చాలా చాలా అల్లరి చేసేవాళ్ళమండి. ఇప్పుడు ఆ అల్లర్లు అన్నీ మిస్ అవుతున్నామండి మేము. పిల్లలు కూడా ఇప్పుడు సెల్ ఫోన్ అంటూ, టీవీ అంటూ చాలా చాలా మిస్ అవుతున్నారండి ఆ అల్లరులు. ఇంకా ఇంతేనండి. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. చిన్న పాట అండి. ఓ రామ శ్రీరామ నారామ అంటూ పలికేటి నారామ చిలుక, నా రామ నామం నువ్వనగనగా నీ వినగా జగమంతా పులకించి ఉర్రూతలుగా, ఓ రామ శ్రీరామ నారామ అంటూ పలికేటి నారామ చిలుక. నమస్కారం అండి.